హైదరాబాద్ పరిధిలోని భూములపై ప్రభుత్వ పెద్దలు గద్దల్లా వాళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళంతరి భూముల హాంఫర్ట్ చేయడానికి స్కెచ్ వేస్తారు. రేవంత్ సర్కార్ తీరుపై ఇరిగేషన్ శాఖ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నీటిపారుదల శాఖ భూముల పరిరక్షణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని రేవంత్ సర్కార్ పదే పదే ప్రగల్భాలు పలికింది. కానీ ప్రభుత్వమే ఇప్పుడు ఈ భూములను హాంఫర్ట్ చేస్తున్నది. ఉన్నత లక్ష్యాలతో ఏర్పాటు చేసిన నీరు, భూమి యాజమాన్య, శిక్షణ, పరిశోధన సంస్థలతో పాటు రాష్ట్ర ఇంజనీరింగ్ పరిశోధన ల్యాబొరేటరీ సంస్థకు చెందిన దాదాపు 4,000 కోట్ల రూపాయల విలువైన భూములపై పాలకులు తాజాగా కన్నేశారు. మూసీ రివర్ ఫ్రంట్కు బదలాయించారు. ప్రత్యామ్నాయంగా ఎందుకో కొరగాని ఫ్యూచర్ సిటీలో అరకొరగా భూమిని కేటాయించారు. రేవంత్ సర్కార్ తీరుపై ఇరిగేషన్ శాఖ వర్గాలు తీవ్ర ఆగ్రహంతో అభ్యంతరం తెలుపుతున్నాయి. నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. (1983) నిజాం హయాంలో ఇంజనీరింగ్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేశారు. దేశంలోనే అత్యంత పురాతన పరిశోధనా సంస్థ ఇది. వాలంతరీ, టీజేఈఆర్ఎల్ సంస్థలకు కలిపి హైదరాబాద్లోని గండిపేట, రాజేంద్రనగర్ పరిధిలో ఉన్న హిమాయత్ సాగర్, కిస్మత్పురాతో పాటు రాజేంద్రనగర్ పరిధిలోని ఇసా నది ఒడ్డున దాదాపు 454.30 ఎకరాల భూమిని గతంలో కేటాయించారు. ఇంజనీర్ల శిక్షణ కోసం ఆడిటోరియాలు, క్లాస్ రూమ్లతో పాటు అన్ని మౌలిక వసతులను కల్పించారు. ఇంజనీర్లకు శిక్షణ అవ్వాలంటే నది పక్కన, డ్యాం పక్కన ఉండాలనేది ప్రధాన నిబంధన. కానీ ప్రస్తుతం ఈ రెండు సంస్థలను తరలించాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. సంస్థకు చెందిన భూమిని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు బదలాయించి సంస్థలకు నామమాత్రపు భూమిని ప్రాజెక్టులు లేని ఫ్యూచర్ సిటీలో కేటాయించి చేతులు దులుపుకున్నది. వాలంతరీ, టీజేఈఆర్ఎల్ కు చెందిన భూమి ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని ఉన్నది. ఎకరాకు తక్కువలో తక్కువగా 10 కోట్ల రూపాయల చొప్పున విక్రయించినా దాదాపు 3,000 కోట్ల రూపాయల దాకా ఆదాయం వస్తుందనే అంచనా. ఎకరా భూమిని లేఅవుట్గా అభివృద్ధి చేస్తే 2,900 గజాల స్థలాన్ని ప్లాట్లుగా విక్రయించే అవకాశం ఉంది. అక్కడ దాదాపు గజం 75,000 నుంచి ₹1,00,000 వరకు పలుకుతున్నది. ఆ లెక్కనైనా ప్రస్తుతం సంస్థల భూమి విలువ దాదాపు 4,000 కోట్లకు పైగానే ఉంటుందనేది అంచనా. కేవలం సంస్థల భూముల్ని హాంఫర్ట్ చేసేందుకే ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్లో చేర్చిందని ఇరిగేషన్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. విలువైన తెలంగాణ భవిష్యత్ ప్రయోజనాలకు ఎంతో అవసరమైన భూములను అభివృద్ధి పేరిట ఇతరులకు కట్టబెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం. ప్రభుత్వం రెండు సంస్థలకు ఫ్యూచర్ సిటీలో అది నామమాత్రంగా భూముల్ని కేటాయించడంపై ఇరిగేషన్ శాఖ వర్గాలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి. సంస్థల లొకేషన్ మార్పు అనాలోచిత నిర్ణయమని మండిపడుతున్నారు. నది పక్కన వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సమీపంలో ఉంటే పరిశ్రమలకు, శిక్షణకు ప్రయోజనకరమనే ఉద్దేశంతో ఇక్కడ సంస్థల్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. వాల్మీ సంస్థల ఏర్పాటు నిబంధనల్లో అది ప్రధానమైందని వివరిస్తున్నారు. 2011లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంస్థల ప్రాముఖ్యతను తగ్గించే కుట్రలకు తెరతీసిందని, ఇప్పుడు రేవంత్ సర్కార్ మళ్లీ వీటిని నిర్వీర్యం చేసేందుకు పూనుకున్నదని నిపుణులు చెబుతున్నారు. కావాలనే కొత్త ప్రదేశంలో కొత్త భవనాలను నిర్మించాలని చూడడంలోనే సర్కారు దురుద్దేశాలు తెలుస్తున్నాయని ఇరిగేషన్ వర్గాలు ధ్వజమెత్తుతున్నాయి. ఇదంతా భూములు స్వాహా చేసేందుకే తప్ప మరేమీ లేదని స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.